సో అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించి మనము ఫుల్ కాన్ఫిగరేషన్ తెలుసుకున్నాం. అదేవిధంగా స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలనేది కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. సో టుడే వచ్చేసి క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలి, అకౌంట్స్ పేయబుల్ లో ఏ విధంగా అయితే చేస్తుంటారో అదే విధంగా దీనిలో కూడా అకౌంట్స్ రిసీవబుల్స్ లో కూడా సేమ్ టాపిక్స్ ఉంటాయి. ఓకే. సో దీంట్లో కూడా మనము కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ ఏ విధంగా ఇవ్వాలి, దీన్ని ఏ విధంగా మనం ఎంటర్ చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్ గా టుడే క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే. మీకు అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్ లో పర్ఫెక్ట్ గా ఉన్నా చాలు. ఆల్మోస్ట్ వీటి మీద ఎక్కువ అడుగుతారు, ఏపీపీ మీద ఎక్కువ అడుగుతారు. ఓకే. ఇంకా ఎక్కువ అసెట్ అకౌంటింగ్, పి2పి, ఓ2సి ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు మెయిన్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు కంపల్సరీగా వీటిలో అడిగితే వాళ్ళకు కొంచెం అటు ఇటు అవుతారని కూడా వాళ్ళకు తెలుసు అనమాట. ఆల్మోస్ట్ అది సూపర్ సీనియర్సే వాళ్ళు చేస్తారు, మీ వరకు రానివారు. బట్ ఇవి మినిమం టాపిక్స్ ఇవి చేయగలిగితే చాలు. ఓకే. చూడండి, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. యా, చూడండి మా. సో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్, ఇట్ ఈస్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ an item for sale allowed in those cases when payment is made within a stipulated period. The cash discount will depend on the payment terms agreed with the customer. ఓకే. ఈ క్యాష్ డిస్కౌంట్ అనేది ఎప్పుడు ఇస్తామంటే, ఒక కస్టమర్ కి మనం సేల్ చేసిన తర్వాత అతనికి ఒక టైం పీరియడ్ పెడతాం. 14 డేసా 30 డేసా. మన కస్టమర్ కి అప్పుగా సేల్ చేసిన తర్వాత కస్టమర్ మనకు విత్ ఇన్ 14 డేస్ లోపల కానీ విత్ ఇన్ 30 డేస్ లో కానీ మనకు ఆ కస్టమర్ ఉన్న రిలేషన్ బట్టి మనకు అతనికి 2% ఇవ్వాలా, 3% ఇవ్వాలా, 10% ఇవ్వాలా, 5% ఇవ్వాలనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. సో దీన్ని మనం ఏ విధంగా చేయాలని చూద్దాం. ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అంటే ఎప్పుడైతే మన బిజినెస్ ఒక కస్టమర్ కి డిస్కౌంట్ ఇస్తుంది అంటే అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. అదే మన బిజినెస్ కి డిస్కౌంట్ వస్తుంది అంటే అది మనకి ఇన్కమ్ అవుతుంది. ఇప్పుడు క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అనేది ఒక జిఎల్ ని మనం చేసుకోవాలి. వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్: క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ జిఎల్ క్రియేషన్ FS00, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కాన్ఫిగరేషన్ OBXI, కస్టమర్ చేంజెస్ XD02, పేమెంట్ టర్మ్స్ 0002, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 or F-22, కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే FBL5N, కస్టమర్ పేమెంట్ F-28. సో ఈ సెటప్ మనం ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాం. ఒకవేళ మీకు మాన్యువల్ గా ఎంట్రీస్ చెప్పండి అని అడిగినప్పుడు సేల్ గూడ్స్ టు కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70లో కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని తీద్దాం. అదే పేమెంట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డెబిట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ టు కస్టమర్ క్రెడిట్. మాన్యువల్ గా అడిగినప్పుడు ఇలా చెప్పగలగచ్చు, మాన్యువల్ ఎంట్రీస్. సో దీన్ని ఇప్పుడు మనం ఏ విధంగా ఎంట్రీస్ పాస్ చేయాలని చూద్దాం. ఇక్కడ చూడండి, డిస్కౌంట్ గ్రాంటెడ్, డిస్కౌంట్ అలౌడ్, ఇది మనకి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే. చూడండి 001 G001 ఎస్ఏపీలోకి వెళ్తున్నానండి. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మనకి FS00 వెళ్ళండి. ఓకే. అడ్మిన్ ఎక్స్పెన్స్ కిందకి వెళ్ళండి. పర్చేస్ సెలెక్ట్ చేసి మౌస్ తో రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ చేయండి. 6 తీసుకోండి. అడ్మిన్ ఎక్స్పెన్సెస్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి లైక్ డిస్కౌంట్ అలౌడ్. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. కంట్రోల్ డేటా, అకౌంట్ కరెన్సీ INR,
లైన్ అండ్ డిస్ప్లే 001, క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. ఇవన్నీ మీ మైండ్ లో ఫిక్స్ అయిపోవాలమ్మా. చూడండి. ఓకే, సేవ్ చేయండి. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి OBXI, ప్యాషన్ OBXI చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకోవాలి పోస్టింగ్ కి. ఇప్పుడు నువ్వు ఏదైతే క్రియేట్ చేసావో ఆ క్రియేట్ చేసింది ఇక్కడ ఇవ్వాలి. డిస్కౌంట్ అలౌడ్, సేవ్ చేయండి. ఓకే, డన్. నెక్స్ట్ ఇప్పుడు XD02 లోకి వెళ్ళి 001 తీసేసి 002 పెట్టాలి. ప్యాషన్ XD02. ఇక్కడ కస్టమర్స్ మనం ఎవరైతే ఇచ్చి ఉంటామో ఆ కస్టమర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వరా ఐటీ సొల్యూషన్ సెలెక్ట్ చేస్తాం. ఎంటర్ ఇవ్వండి. కంపెనీ కోడ్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అండి, టర్మ్స్ ఆఫ్ పేమెంట్. ఓకే, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి చాలా ఉంటాయండి, ఇక్కడ చాలా ఉంటాయి. మీకు ఆ పర్సన్కి ఉన్న రిలేషన్ బట్టి మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 14 days ఉంది, 30 days ఉంది, మీరు ఇదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సేమ్ ఎంతమంది కస్టమర్స్ ఉంటే మీకు అంతమంది కస్టమర్స్ ని తీసుకోవచ్చు. నిర్మలా ప్రైవేట్ లిమిటెడ్. అర్జున్ కన్స్యూమర్స్. ఇలా 100 మంది కస్టమర్స్ ఉన్నా ఇలాగే మార్చుకోవాలి. సేవ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? FB70 లెవెల్. సో మన కంపెనీ కోడ్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. వరా ఐటీ సొల్యూషన్స్, టుడే డేట్ ఇవ్వండి. కస్టమర్ 50,000 ఇస్తున్నాను. కస్టమర్ ఇన్వాయిస్, సేల్స్ 50,000 ఎంటర్ ఇస్తున్నాను. సిమ్యులేట్. సో ఇక్కడ సేవ్ చేస్తున్నాను. డాక్యుమెంట్ 1008 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో ఇప్పుడు చూడాలంటే FBL5 లోకి వెళ్ళాలి. FBL5 పర్సన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జిక్యూట్. సో ఇక్కడ చూడండి, క్లియర్ డాక్యుమెంట్ డేట్, నెట్ డ్యూ డేట్, అమౌంట్ ఇన్ కరెన్సీ 50,000. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అమౌంట్ ఎంతైనా తీసుకోండి, బేస్డ్ ఆన్ అక్కడ మనకు వాళ్ళు ఇచ్చే పర్సంటేజ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ సో 50,000
3%. ఎంత వస్తుందమ్మా? 50,000 మీద 3% ఎంత? 1,500 ఈక్వల్. ఇప్పుడు కస్టమర్ మనకి ఎంత పే చేస్తాడు? 48,500. 48,500. ఒకవేళ ఇక 2% అనుకోండి. 2% ఎంత ఉంటుందమ్మా? 1,000 రూపీస్ ఉంటుంది. ఎంత పే చేయాలి? 49,000. ఒకవేళ 1 lakh అనుకోండి. 2,000. ఒకవేళ 3% అనుకోండి. 3,000. ఎంత పే చేయాల్సి వస్తుంది? 97,000. అంటే మన కస్టమర్ కు ఆ పర్సన్ కు ఉన్న రిలేషన్ బట్టి ఏదైనా పర్సంటేజ్ ఉంటాయేమో. అందరికి ఇవే పర్సంటేజ్ ఉంటాయని గ్యారెంటీ ఏం లేదు. ఓకే, అది కూడా ఓకే. అది వాళ్ళ దగ్గర ఎంత సరుకు తీసుకున్న దాన్ని బట్టి వాళ్ళ రిలేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కస్టమర్ మనకి ఎంత పే చేస్తాడు? 50,000 పే చేస్తాడా? 48,500 పే చేస్తాడా? ఎంత పే చేస్తాడండి? 48,500 సార్. Yeah. అంటే 50,000 పే చేస్తారు. Yeah. చూడండి, పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్. డీజెడ్ తో డిఫైన్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు గుర్తుండాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. $48,500. ఇక్కడ పర్సన్ తీసుకోవాలి. వరా ప్రైవేట్ లిమిటెడ్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 1,500. ఇన్ గ్రాస్ అమౌంట్ 50,000, క్యాష్ డిస్కౌంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ అమౌంట్ 1,500 మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ మనం ఏం చేయాలి? -1,500 అని మనం టైప్ చేయాలి. -1,500 ఎంటర్. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్ లోకి వెళ్ళి డబ్ల్యూకేషన్ వస్తుంది కదా సార్? ఇది ఒక్కొక్కసారి రాదు, ఒక్కొక్కసారి రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. రానప్పుడు మైనటరీ మనం మైనస్ ఇవ్వాలి. యా, ఒక్కొక్క సర్వర్ ఒకటిలా ఉంటుంది శ్రీనివాస్. సర్వర్స్ అందరికి ఒకటేలా ఉండవు. ఓకే, ఒక్కోసారి 2 times ప్రెస్ చేస్తే వస్తుంది, ఒక్కోసారి రాదు. ఓకే, ప్రీవియస్ ముందు నాకు అలా వచ్చేది, రావట్లేదు కొత్త సర్వర్. ఓకే, సో అక్కడ చూడండి, డాక్యుమెంట్ 1009 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూడండి, అక్కడ డిస్ప్లేకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. నో ఐటమ్స్ సెలెక్టెడ్. ఓకే, ఇప్పుడు క్లియర్డ్ ఐటమ్స్ లోకి వెళ్ళి ఈరోజు డేట్ ఇచ్చి చూసామంటే సో ఇలా గ్రీన్ టిక్ పడిందంటే ఆ ఇన్వాయిస్ క్లియర్ అయింది అని అర్థం. ఓకే, 24. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డీజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. ఈ విధంగా మనము ఎన్ని ఇన్వాయిస్లు అయినా మనం ఫేస్ చేయొచ్చు. ఇప్పుడు నేను 3% ఇచ్చాను కదా, ఇప్పుడు నేను 2% ఇస్తా. చూడండి, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తున్నా? XD02 లోకి వెళ్ళి 3% కాకుండా నేను ఏం చేస్తానంటే 2% సెలెక్ట్ చేసుకుంటా. /n XD02. సేమ్ అదే ఒరే ప్రైవేట్ లిమిట్ తీసుకున్నాను. ఇక్కడ వెళ్ళి 14 days కాకుండా 30 days ఇస్తున్నా. అది సెలెక్ట్ చేశాను, సేవ్. FB 20. ఇప్పుడు నేను 1 lakh ఇస్తాను. 1 lakh ఇస్తాను. ఇప్పుడు ఎంత రిసీవ్ చేసుకుంటే చూడు. /n FB L5N ఇక్కడ 1 lakh ఉంది కదా. ఇప్పుడు నేను 2% తీసుకున్నాను అన్నమాట. 2% తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 90,000
కస్టమర్ మనకి పే చేస్తాడు 90,000. 1 lakh పే చేయకుండా 90,000 పే చేస్తాడు. ఓకే, చూడండి. పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్ F-28. ఈ స్క్రీన్లలో ఏవి అవసరము ఏవి అవసరం లేదనేది మీ మైండ్ లోకి చేసేటప్పుడే మైండ్ లోకి ఫిక్స్ అయిపోవాలి. అప్పుడే మీకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది. చూడు, నేను 2 times ప్రెస్ చేస్తాను, రావట్లేదు. అదే -2,000 ఇస్తే మ్యాచ్ అయిపోయిందా? 0 ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదు. ఇప్పుడు వెళ్ళి చూడండి, లిస్ట్ రిఫ్రెష్. చూసారా? 1 lakh ఓన్లీ. ఓకే, ఈ విధంగా మనం క్యాష్ డిస్కౌంట్స్ అనేది చేయాల్సి వస్తుంది. ఇది అకౌంట్స్ రిసీవబుల్స్ లో క్యాష్ డిస్కౌంట్ ఏ విధంగా చేయాలి అనేది మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను టాపిక్ ఇచ్చాను, మీరు టాపిక్ వైజ్ ఇప్పుడు నేను పీడిఎఫ్ ఇచ్చాను కదా, ఈ పీడిఎఫ్ పరంగా దీంట్లో ఏంటంటే అన్ని మిక్స్ అయి ఉంటాయి. దీంట్లో 4 టాపిక్స్ మిక్స్ అయి మీకు దీంట్లో ఉంటాయి. మీరేం చేయొచ్చు, మీరు సింగిల్ గానే చేసుకోవచ్చు. ఒక వర్డ్ ఓపెన్ చేసుకొని మీరు టాపిక్ వైజ్ గా మీరు చేసుకోవచ్చు, నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకోవడం, ప్రిపేర్ చేసుకోవడం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది మనకి. ఓకే, ఇక్కడ వచ్చేసి స్క్రీన్ షాట్ తీసుకుంటారు, మీకు అర్థమయ్యే విధంగా పెట్టుకోవాలి అనుకున్నారు, ఈ విధంగా పెట్టుకున్నారు. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఓకే, సో ఫస్ట్ ఏముంది, FS00 వెళ్ళి GL క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, ఏం నీడ్ ఉందో అది చేసుకోండి. ఇలా ఇచ్చాడు కదా డిఫాల్ట్ గా, అలా లేకుండా నీకు స్టెప్ బై స్టెప్ నీకు అర్థమయ్యే విధంగా కావాలి అనుకుంటే నీకు అర్థమయ్యే విధంగా సెటప్ చేసుకో. నీ నోట్స్ నువ్వే తయారు చేసుకో, లేదంటే నోట్స్ రాసుకుంటావా, నోట్స్ రాసుకో. ఈ టర్మినాలజీ వొకాబులరీ అని రాసుకోవాలా, ఇది రాసుకుంటేనే మీకు తెలుస్తుంది అనమాట. డిస్కౌంట్ అలౌడ్ అని చేసావు, అడ్మిన్ ఎక్స్పెన్స్, దీని స్క్రీన్ షాట్ తీసుకో. Ctrl+C, కిందికి వచ్చి Ctrl+V, స్టెప్ 1 అని పెట్టుకో. నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్తున్నాను. స్టెప్ 1 నీకే ఉంటది కదా. ఇప్పుడు దీంట్లో తీసుకున్నావు, కంట్రోలింగ్ లో ఏం తీసుకోవాలి, క్రియేట్ లో ఏం తీసుకోవాలి నీకు తెలియదు. ఓకే, మళ్ళీ ఇక్కడికే వెళ్ళు, క్రియేట్ తీసుకో. ఓకే, కొంచెం పైకి స్క్రోల్ చేసుకో, అర్థమయ్యే విధంగా నీకు ఉండాలంటే. INR ఉండాలి, లైన్ రేట్ డిస్ప్లేస్ పెట్టుకోవాలి, 001 పెట్టుకోవాలి, మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకో. నీకు అర్థం అవ్వాలి, లేదు ఇది మాత్రమే కావాలంటే ఇది మాత్రమే నీకు అర్థమయ్యే విధంగా పెట్టుకోవడానికి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది మాత్రమే కావాలి, అంత అవసరం లేదు, సో ఇది మాత్రం తీసుకో ఇక్కడ వరకు. Ctrl+C, అది కూడా దీని మీదనే పేస్ట్ చేసుకో, ఇక్కడే పక్కనే. లేదంటే ఎడిట్ చాలు. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, లేదంటే స్టిప్పింగ్ టూల్ తీసుకో. స్టిప్పింగ్ టూల్ అయితే ఇంకా బాగుంది. ఇది ఎక్కడైనా సేవ్ చేసుకొని డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటావు, నీ చాయిస్. అది ఇక్కడ తెచ్చుకోవచ్చు.
ఇక్కడ పేస్ట్ చేసుకో, నీకు అర్థం అవ్వాలంటే. ఇంకా కొంచెం దీన్ని తగ్గించేయచ్చు, తగ్గించేసి దాని పైకి తీసుకుని వెళ్ళచ్చు. ఇక్కడ చూడండి, ఇలా ఎన్నో చేసుకోవచ్చు మనం, లేదంటే దాని కిందనే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా స్టెప్ మీకు అర్థం అవ్వాలని, లేదు మొత్తం కావాలంటే మొత్తమే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత క్రియేట్ లెవెల్ ఆల్మోస్ట్ నీకు అర్థమైపోతుంది ఎలా అనేసి, జస్ట్ మీకు గుర్తుండడం కోసం. ఇలా మనం సైజ్ తగ్గించేసుకోవచ్చు, మనకి ఎంతవరకు అవసరం ఉంటే అంతవరకు. నెక్స్ట్ స్టెప్ 2, నెక్స్ట్ ఏముందండి, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కాన్ఫిగరేషన్ OBXI. ఇలా ప్రతిదీ తీసుకోవచ్చు అండి, కొంచెం టైం పట్టినా కూడా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకోగలరా గైస్? అది రాసుకోండి కావాలంటే, తప్పలేదు. ఇలా చేసుకోగలరా నోట్స్? ఓకే సార్. అంటే మీరు చేస్తున్నప్పుడు మీరు చేసుకున్నారనుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. మీరు ఓన్ గా చేసుకోగలిగారంటే ఇంకా బాగా అర్థమవుతుంది సబ్జెక్ట్. ఎక్సెల్ షీట్ లో స్క్రీన్ షాట్స్ పెట్టేసుకుంటున్నాం సార్, ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ. అంటే అటు టాపిక్ వైజ్ గా ఇప్పుడు నేను నోట్స్ ఇచ్చాననుకోండి, ఆ వొకాబులరీ టెర్మినాలజీ మీరు టైప్ చేయరు, రాయరు. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నామంటే ఆ టెర్మినాలజీ వొకాబులరీ బై హ్యాండ్ తో ఒక్కసారైనా మనం రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం చిన్నప్పుడు ABCలు 1 2 3 ఎలా అని రాస్తామో, ఒక కొత్త సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నామంటే ఆ టెర్మినాలజీ, ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవన్నీ కంపల్సరీగా మనం ఒక్కసారైనా రాయాలి, అది గుర్తుపెట్టుకోండి. అది మీరు ఏదైనా నేర్చుకోండి, ఓకే. ఏ సబ్జెక్ట్ కి సంబంధించిన ఆ సబ్జెక్టు టెర్మినాలజీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నువ్వు కంపల్సరీగా నువ్వు ఆ సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఉండాల్సిందే. ఉండకపోతే అది సబ్జెక్ట్ అవ్వదు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్పెల్లింగ్ మిస్టేక్స్ రాశారంటే అది ఇంకా అవమానం అవుతుంది. ఓకే, చాలా మందికి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువ ఉంటాయి ఎవరైనా కూడా, కానీ అది కూడా అబ్జర్వ్ చేస్తారు మా, కనీసం ఇది కూడా రాదా అనే టైప్ లో బిహేవ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకేనా గైస్? సార్ ఓకే సార్. సో టుమారో అకౌంట్స్ రిసీవబుల్ కంప్లీట్ అవుతుందా? టుమారో కస్టమర్ డౌన్ పేమెంట్ చెప్పేసి అది అయిపోతుంది. ఎట్లా మన్నాడు లీవ్ కావాలా మహాశివరాత్రికి? యా, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. హలో, గుడ్ ఈవినింగ్ సార్. యా, వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. యా, వెరీ గుడ్ ఈవినింగ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. యా, సో లాస్ట్ క్లాసెస్ లో మనము థియరిటికల్ పార్ట్ అనేది క్లియర్ గా డిస్కషన్ చేసాం ఐ థింక్. సో టుడే మనం సిఓలోకి ఎంటర్ అవుతున్నాం. సిఓ మీన్స్ కంట్రోలింగ్. ఓకే, సో కొన్ని టాస్క్స్ మీకు ఇస్తాను, తర్వాత టాపిక్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డే బై డే. ఓకే, సో ఇక్కడ సిఓ అంటే ఏంటి, సిఓ అనేది ఎందుకు మనము యూజ్ చేస్తాం కంపెనీస్ లో, దీని ద్వారా యూజర్స్ ఏంటి అనేది మీకు తెలియాలి. మీకు తెలిసినంత వరకు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిఓ? లైక్ సిఓ అంటే ఏంటి? శ్రీనివాస్, రజని చెప్పండి మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిఓ చెప్పండి.
సిఓని ఎందుకు యూజ్ చేస్తారు? కాస్ట్ కంట్రోలింగ్ సార్. కాస్ట్ కంట్రోలింగ్. ఇంకా చెప్పండి, మీకు తెలిసిన వరకు చెప్పండి, ప్రాబ్లం లేదు. ఎందుకు సిఓని యూజ్ చేస్తాం? క్లియర్? నో ఐడియా? ఓకే, డన్ గైస్. సో యాక్చువల్గా సిఓ అంటే కంట్రోలింగ్ అన్నాం. మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసామండి. ఇట్ సోర్స్ లైక్ ఇంటర్నల్ రిపోర్టింగ్. దీని ఏమంటారు మనం? ఇంటర్నల్ రిపోర్టింగ్ అని చెప్తాం. స్మాల్ డెఫినేషన్ ఇక్కడ చూడండి. SAP is another important SAP module offered to an organization. It supports coordination, monitoring and Sir, optimization my of all the. screen not visible, sir. కనిపించట్లేదు. స్క్రీన్ కనిపించట్లేదా? రిమైనింగ్ గైస్ కనిపిస్తుంది సార్. మాకు కనిపించిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. PPT కనబడుతుందా? కంట్రోలింగ్ కనిపిస్తుంది సార్. యా, మాకు కనిపించిన వాళ్ళు ఒకసారి లాగౌట్ అవ్వండి. యా. సో ఆప్టిమైజేషన్ ఆఫ్ ఆల్ ద ప్రాసెసెస్ ఇన్ an organization. The main purpose of SAP controlling module is planning. Objective of controlling is to manage the cost and revenue in the organization. Controlling is the highest hierarchy of CO. చూడండి, మనకి FI లో మీరు చూసుకుంటే కంపెనీ కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ అని చెప్పుకుంటాం. ఇక్కడ CO అనేది హార్ట్ కంట్రోలింగ్. ఇది ఏం చేస్తుందంటే ఒక ఆర్గనైజేషన్ లో మెయింటైన్ చేయబడే అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా మానిటరింగ్ చేసి ఆప్టిమైజేషన్ చేసి ప్లానింగ్ తో తక్కువ ఖర్చుతో ఎక్కువ రెవెన్యూతో బిజినెస్ ని ఏ విధంగా ఇంటర్నల్ గా మెయింటైన్ చేయాలి అనేదే మేనేజ్ చేయాలి అనేదే కాన్సెప్ట్. ఒక ప్రోడక్ట్ తయారవుతుంది అన్నప్పుడు ఆ ప్రోడక్ట్ సంబంధించిన రా మెటీరియల్ ఎంత బడ్జెట్ లోపల ఫిక్స్ చేసి ఆ బడ్జెట్ లో ఇంకా తక్కువైనా పర్వాలేదు లిమిటెడ్ గా బెస్ట్ క్వాలిటీతో ఏ విధంగా తయారు చేయాలి ఇంటర్నల్ గా అనేది మాక్సిమం షో చేస్తారు, తెలుసుకుంటారు. ఇది బయటికి షో చేయరండి. కాస్ట్ అవన్నీ కూడా ఇంటర్నల్ గానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒక ఎఫెక్టివ్ ప్లానింగ్ తో ఒక ఆర్గనైజేషన్ రెవెన్యూ పెంచుతూ బెస్ట్ క్వాలిటీతో మూవ్ చేయడమే కంట్రోలింగ్ అని చెప్తాం. ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసే విధానంలో చూసుకుంటే ఒక ఆర్గనైజేషన్ సంబంధించి సిఓని హైయెస్ట్ హైరార్కీ ఆఫ్ సిఓ అని కూడా పిలుస్తాం కంట్రోలింగ్. అది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మెయిన్ కాన్ఫిగరేషన్స్ వచ్చేసి మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా OKKP, అసైన్ కంపెనీ కోడ్ టు కంట్రోలింగ్ ఏరియా, యాక్టివేట్ కాంపోనెంట్స్ ఇన్ కంట్రోలింగ్ ఏరియా, మెయింటైన్ నెంబర్ రేంజెస్ ఫర్ కంట్రోలింగ్ డాక్యుమెంట్స్ KAN. FIకి COకి డిఫరెన్స్ ఏంటి అనేది చూసుకోవాలి. సో FI అనేది ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని చెప్పాం. ఇది ఏం షో చేస్తుంది? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ షో చేస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ ఒక కంపెనీకి సంబంధించిన గ్రాఫ్ అనేది డిజైన్ చేస్తుంది. ఇయర్ బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా, సో ఏమైనా గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా, ఓకే స్టాచర్ రెగ్యులేషన్స్ ఏమైనా ఫాలో అవుతుందా లేదా, ఓకే ఎక్కడెక్కడ గ్యాప్స్ వస్తున్నాయి, ఏ విధంగా బిజినెస్ రన్ అవుతుంది మార్కెట్ లో, ఏ విధంగా లాస్ట్ ఇయర్ కి ఎంతగా దాని యొక్క రెగ్యులేషన్స్ మార్చుకుంటూ మూవ్ అవుతుంది అనేది FI లో మీరు చూసుకోగలుగుతారు. సో ఒక బిజినెస్ ఎంత సక్సెస్ఫుల్ గా ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఇయర్ బై ఇయర్ ఏ విధంగా సక్సెస్ గా ముందుకు పోతుంది అనేది ఇక్కడ FI అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా COకి వస్తే దీనికి కంట్రోలింగ్ అంటాం. ఇది ఇంటర్నల్ మేనేజింగ్ అని చెప్తాం, ఇంటర్నల్ రిపోర్టింగ్ అని కూడా చెప్తాం. ఇదంతా కూడా ఇంటర్నల్ గా ఎవరైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళు డెసిషన్ మేకింగ్ చేసుకుంటారో అనాలిసిస్ చేస్తారు. ఎంత కాస్ట్ తగ్గిస్తూ ఏ విధంగా బెస్ట్ క్వాలిటీస్ తో ముందుకు తీసుకోవాలనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ ఎలాంటి స్టాండర్డ్స్ ఉండవు, ఎలాంటి గ్యాప్స్ ఉండవు ఫుల్ఫిల్ చేయడానికి. ఇక్కడ ఓన్ స్టాండర్డ్సే బిజినెస్ పార్టిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెసిషన్ మేకింగ్ మీదనే వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది CO అని మనం చెప్తాం. తర్వాత దీంట్లో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ అండ్ టైప్స్ ఆఫ్ కాస్టింగ్ షీట్. డైరెక్ట్ కాస్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ కాస్ట్ ఉంటుంది.
ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ ప్రైమ్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్ ని ప్రైమ్ కాస్ట్ అని కూడా పిలుస్తాం. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఫ్యాక్టరీలో జరుగుతాయి. సో ఇప్పుడు డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నారు. ఏంటది చెప్పగలరా ఎవరైనా? దాన్ని ఏమని చెప్పగలరా ఎవరైనా? ఎనీవన్ ఎవరైనా చెప్పగలరా? డైరెక్ట్ కాస్ట్ అంటే రిలేటెడ్ టు ప్రొడక్షన్ లో ఇంక్లూడ్ అవుతాయి సార్. ఓకే, వెరీ గుడ్. ఓకే, అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అనుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ కు కావాల్సిన రా మెటీరియల్ అంతా కూడా ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది, పర్టికులర్ సప్లయర్ ఉంటారు. డైరెక్ట్ గా అక్కడే తీసుకోవడం జరుగుతుంది. తెచ్చుకొని అక్కడే ఒక ప్రోడక్ట్ ని తయారు చేసే మూమెంట్ లో అక్కడ పనిచేసే పర్సన్స్ కి లేబర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ చేసుకునే వేజెస్ డైరెక్ట్ గా లేబర్ కి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ గా లేబర్స్ ఎంతమంది అవసరమవుతారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. మొత్తం కూడా అక్కడ ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి గల అయ్యే ఖర్చు అంతా కూడా ప్రొడక్షన్ లో. అదే ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఒక ప్రోడక్ట్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారైంది, అది ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కి, ఒక కన్సూమర్ లెవెల్ కి రీచ్ అవ్వాలంటే ఆ ఇండైరెక్ట్ కాస్ట్ అనేది జరుగుతుంది. దీన్ని ఓవర్ హెడ్స్ అని కూడా పిలుస్తాం. ఇట్స్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్. ఇది ప్రొడక్షన్ ఇన్వాల్వ్ అవ్వదు. ఎక్కడో హైదరాబాద్, బెంగళూరులో ప్రోడక్ట్ తయారవుతుంది, అది వైజాగ్కి, కడపకి, కర్నూలుకి, చిత్తూరుకి రావాలి అంటే ఆ కడపలో ఉన్న వైజాగ్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు వెళ్తారు, ఆ ప్రోడక్ట్ ని తెచ్చారు. తెచ్చిన తర్వాత లోకల్ గా హోల్సేలర్స్ ఉంటారు, రీటైలర్స్ ఉంటారు, అలా అందరి చేతులు మారి బై హ్యాండ్ కన్సూమర్ కి రీచ్ అవుతుంది. దీన్ని ఇండైరెక్ట్ కాస్ట్ అంటాం. ఇండైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ నీ చేతి మీద జరిగేది కాదు. ఎవరో రా మెటీరియల్ తెస్తారు, ఎవరో ప్రోడక్ట్ ని తయారు చేస్తాడు. ఆ తయారు చేసిన ప్రోడక్ట్ ని జస్ట్ నువ్వు వెళ్తావు, ఎన్ని కావాలంటే ఎంత కాస్ట్ కావాలంటే అంత కాస్ట్ డబ్బులు పెట్టేసి నీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పర్చేజ్ చేస్తావు ఇండైరెక్ట్ గా. డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళవు. ఓకే, మీ మధ్యలో మధ్యవర్తులు ఉంటారు చాలా మంది, వాళ్ళ దగ్గరికి వెళ్తావు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు అయిన ఖర్చులన్నీ సరి చేసుకొని వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్ లో సేల్ చేసుకుంటావు. అది కూడా మీరు గమనించవచ్చు. ఓకే, తర్వాత వర్క్ కాస్ట్ అండ్ ఫ్యాక్టరీ కాస్ట్. వర్క్ కాస్ట్ అండ్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఏంటి అంటే దీన్ని మనం డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్ రెండు కలిపితే దీన్ని మనం ఏం చెప్తాం? ఓకే, సో డైరెక్ట్ కాస్ట్ అండ్ వర్క్ కాస్ట్ రెండు కలిపితే మనం వర్క్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం. ఓకే, తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటే వర్క్ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. అది తయారు చేయడానికి అయ్యే కొన్ని అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు ఉంటాయి, అవి రెండు కలిపితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటాం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్. ఆ ప్రోడక్ట్ ని మార్కెట్ లో సేల్ చేయాలంటే దానికంటూ కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. సెల్లింగ్ ప్రైస్ ఫర్ యూనిట్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ప్రాఫిట్. నీకు అయిన ఖర్చులన్నింటినీ సరి చేసుకొని ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో సేల్ చేయడం, దీన్నే సెల్లింగ్ ప్రైస్ ఫర్ యూనిట్ అంటాం. ఓకే, సో తర్వాత గైస్ సో తర్వాత వచ్చేసి ఎస్ఏపి సిఓ డిపెండ్స్ ఆన్ 3 ఫ్యాక్టర్స్. ఇది 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందండి. సో ఇంకోటి బడ్జెట్, ప్లానింగ్, యాక్చువల్స్, వేరియన్స్. ఇట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ వాల్యూ త్రూ అవుట్ 1 year. రా మెటీరియల్, సాలరీస్, రెంట్స్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఒక 1 crore ఫిక్స్ చేశారండి. అదే బడ్జెట్ ప్లానింగ్. ఎస్టిమేటెడ్ వాల్యూ 1 year లోపల ఆ ప్రోడక్ట్ తయారు చేయొచ్చు.
అది ఏదైనా కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, మొబైల్ కావచ్చు, కార్ కావచ్చు, ఏదైనా ప్రోడక్ట్ కావచ్చు, ఏదైనా కానివ్వండి. ఒక సినిమాకి ఏ విధంగా బడ్జెట్ పెడతారో అట్లా ఒక బడ్జెట్ అనేది ఫిక్స్ అవుతుంది. అయిన తర్వాత సో ఏ బడ్జెట్ అనేది ఒక ప్లానింగ్ ప్రకారంగానే మనం సెట్ చేసుకోవాలి. సో దాన్ని అండర్ ఎస్టిమేట్ అనేది మనం చేసుకోకూడదు. మీరు 10 రూపీస్ అనుకున్నారు, అదే 20 రూపీస్ అయింది. అలా అవ్వకూడదు. ఓకే, అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. మీరు అనుకున్న విధంగా ప్రోడక్ట్ రావాలంటే అవుట్పుట్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఒకవేళ వచ్చింది, డిఫరెన్స్ వచ్చింది అంటే వేరియన్స్ ఎక్కడ వచ్చింది? డిఫరెన్స్ బిట్వీన్ బడ్జెట్ అండ్ యాక్చువల్స్. ఎక్కడ ప్రైస్ లో వేరియన్స్ వచ్చిందా, క్వాంటిటీలో వేరియన్స్ వచ్చిందా అనేది వేరియన్స్ ఎక్కడ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. సిఓలో ఈ 3 దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే రా మెటీరియల్ చూసుకోవాలి, శాలరీస్ చూసుకోవాలి, రెంట్స్ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటేనే ఒక క్లారిటీ అనేది వాళ్ళకి వస్తుంది. మనకి సిఓ మాడ్యూల్స్ చూసుకుంటే కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ప్రొడక్ట్ కాస్టింగ్, సిఓ, కోపా, ఇంటర్నల్ ఆర్డర్స్ అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ మనకి లైక్ కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ ఇంతవరకు మనకి ఎనఫ్. రిమైనింగ్ అనేది అది ఎక్కువ సిఓలో వర్క్ చేయాలనుకునే వాళ్ళు దాని మీద పూర్తిగా అవగాహన తెచ్చుకుంటాం. మనకు నో నీడ్. తర్వాత దీంట్లో ఫస్ట్ మనం చూసుకుంటే కాస్ట్ ఎలిమెంట్స్. కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ ఈస్ కాస్ట్ carried which carries the cost from SAP FI to SAP CO. It provides with an overview of the costs and revenues that occur in an organization. మీరు FICOలో ఏవైతే జిఎల్స్ ఎక్స్పెన్సెస్ ఏవైతే చేసి ఉంటారో అది క్యారీ ఫార్వర్డ్ సిఓకి అనేది క్యారీ ఫార్వర్డ్ అనేది చేయడం జరుగుతుంది. సేమ్ జిఎల్ నెంబర్ ఏదైతే ఉందో అదే జిఎల్ నెంబర్ తో మనము క్యారీ ఫార్వర్డ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, రెంట్, శాలరీస్, ఓకే, తర్వాత అన్ని ఇంట్రెస్ట్ ఆన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్ ఏవైతే అవి అనమాట కాస్ట్ ఎలిమెంట్స్ అని చెప్తాం. టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ 2 రకాలు, ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. సో ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ చూసుకుంటే ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ ఎఫ్ఐ టు సిఓకి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ద జిఎల్ అకౌంట్ మస్ట్ ఫస్ట్ బి క్రియేటెడ్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐ. The same GL number must be used for the cost element. Secondary cost element. సో ఎఫ్ఐలో ఏవైతే మీరు జిఎల్ నెంబర్ ఇచ్చి ఉంటారో యాజ్ ఇట్ ఈస్ అదే సిఓకి మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ లో. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ లో చూడండి, ప్రైమరీ దాంట్లో ఎఫ్ఐ టు సిఓకి చేంజ్ అవుతుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కానీ సెకండరీలో అలా అవ్వదు. ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ సిఓ టు సిఓనే జరుగుతుంది. ఇట్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ అలొకేషన్ యాక్టివిటీస్. నో రిలేషన్ టు జిఎల్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐ. ఎఫ్ఐకి దీనికి సంబంధమే ఉండదు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ లో. బట్ ఎక్కువగా మనం కాస్ట్ ఎలిమెంట్ ప్రైమరీనే ఎక్కువ యూజ్ చేస్తాం. తర్వాత ఎస్ఏపి కాస్ట్ ఎలిమెంట్స్ అకౌంటింగ్. ఇంట్రడక్షన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్, క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్. చూడండి, జిఎల్ కాస్ట్ ఎలిమెంట్ చూసుకుంటే ఎఫ్ఐ టు సిఓకి సేమ్ ఎక్స్పెన్స్ జిఎల్, రెవెన్యూ జిఎల్. రెంట్ ఇవి ఎక్స్పెన్స్, శాలరీ, కమిషన్ ఇవి ఎక్స్పెన్స్, సేల్స్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇవి ఇన్కమ్. ఇక్కడ ఏవైతే నెంబర్స్ క్రియేట్ అయి ఉంటాయో వాటిని యాజ్ ఇట్ ఈస్ గా రెంట్, సేల్స్, శాలరీ, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ యాజ్ ఇట్ ఈస్ గా కంట్రోలింగ్ లోకి మూవ్ ఆన్ అవ్వడం జరుగుతుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ నుంచి కంట్రోలింగ్ కి మూవ్ ఆన్ అవుతుంది. ఎలా అనేది మనం చూస్తాం. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మనం స్టెప్స్ చూస్తే ఫస్ట్ ఓకే కీపీలో మనము కంపెనీ కోడ్ ఏ విధంగా క్రియేట్ చేసుకున్నామో దాన్నే యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. తర్వాత వాటికి నెంబర్ రేంజెస్ క్రియేట్ చేస్తాం. ఓకే యూపీలో మనము మెయింటైన్ వర్షన్స్ మెయింటైన్ చేస్తాము. కాస్ట్ ఎలిమెంట్స్ ని ఓకే బీటీలో సెటప్ చేసుకుంటాం. ప్రైమరీ ఎఫ్ఐ టు సిఓకి మేనేజ్ చేస్తాం. క్రియేట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ ఓకే బి3, ఎగ్జిక్యూట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ SM35, కాస్ట్ ఎలిమెంట్ రిపోర్ట్ KA23. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. సో ఇప్పుడు వీటికి సంబంధించి మనం కాన్ఫిగర్ అనేది చేద్దాం.
ఓకే, ఫస్ట్ ఏముందండి? ఓకే కేపీ. కంట్రోలింగ్ ఏరియా క్రియేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. న్యూ ఎంట్రీస్ కంట్రోలింగ్ ఏరియా ఈక్వల్ కంపెనీ కోడ్, దీన్ని సెలెక్ట్ చేయాలి. కంపెనీ కోడ్ ఇవ్వాలి. దెన్ 1 ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయి. బెంచ్ కార్స్, సో రెస్పాన్సిబుల్ అసైన్మెంట్ కంట్రోల్. ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్, క్రాస్ కంపెనీ కోడ్ కాదు, కంట్రోలింగ్ ఏరియా సమ్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. కరెన్సీ టైప్ 10 అని ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది, దాన్నే మనం తీసుకుంటాం. కరెన్సీ ఐఎన్ఆర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఆటోమేటిక్ గా అన్ని అవే తీసేసుకుంటుంది. ఇక్కడ కంట్రోల్ స్టాండర్డ్ హైరార్సీ, మన బిజినెస్ సంబంధించి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సెటప్ చేసుకోవాలి. పెన్ 1__ CCSH. ఓకే, కంట్రోలింగ్ ఏరియా స్టాండర్డ్ హైరార్సీ అంటాం. ఒక డాక్యుమెంట్ టైప్ వచ్చేసి జిఎల్సీ కదా చేంజెస్ అవుతాయి, క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఎస్సీఏ తీసుకోవాలి, జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్. ఇంకా రిమైనింగ్ మనకి నో నీడ్, సేవ్ చేయాలి. ఎస్, సేవ్. సార్ హలో చెప్పండి బ్రదర్. సార్, క్రాస్ కంపెనీ కోడ్స్ అంటే ఏంటి సార్? ఏంటి? క్రాస్ కంపెనీ కోడ్స్ ఒక్క బిజినెస్ నుంచి పే చేయాల్సిన అమౌంట్ వేరే బిజినెస్ నుంచి పే చేయాలి. నీకు 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఒక కంపెనీ కోడ్ నుంచి, అంటే ఏ కంపెనీ కోడ్ అయితే నువ్వు పర్చేజ్ చేసావో ఆ కంపెనీ కోడ్ నుంచి పే చేయకుండా, ఓకే, వేరే కంపెనీ కోడ్ నుంచి పే చేయడం, దాన్ని క్రాస్ కంపెనీ కోడ్ అంటారు. ఓకే, ఓకే సార్. వీటిలో పెట్టుకోండి. తర్వాత న్యూ ఎంట్రీస్, నెక్స్ట్ యాక్టివేట్ కంపోనెంట్స్, న్యూ ఎంట్రీస్. సేవ్ చేయండి. ఓకే, తర్వాత మన దీంట్లో వెళ్ళండి. న్యూ ఎంట్రీస్, ఫిజికల్ ఇయర్ మనకి ప్రజెంట్ 2024 కదా, ఎంటర్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా అది 999 వరకు తీసుకుంటుంది. యాక్టివేట్ టైప్ కాస్ట్ సెంటర్స్, కాంపోనెంట్ యాక్టివేట్. తర్వాత ఆర్డర్ మేనేజ్మెంట్, మనం ఇక్కడ పర్చేజ్ ఆర్డర్, లైక్ ఇది కాస్ట్ సెంటర్స్, కాస్ట్ ఎలిమెంట్స్, తర్వాత ప్రాఫిట్ సెంటర్, ఇవన్నీ తీసుకుంటాం. ఆర్డర్ మేనేజ్మెంట్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. కాంపోనెంట్స్ యాక్టివేట్, మిగతావి నో నీడ్, ఈ 2 చాలు యాక్టివేట్ అనమాట. ఓకే, ఎందుకంటే కాస్ట్ సెంటర్స్ దీంట్లో చేస్తాం, ప్రాఫిట్ సెంటర్ కూడా చేస్తాం, దీన్ని కూడా టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఇంకా రిమైనింగ్ నో నీడ్, సేవ్ చేయాలి, అవసరాన్ని బట్టి తీసుకుంటాం. ఇలా కంట్రోలింగ్ ఏరియాని మనం క్రియేషన్ చేసుకోవాలి. కంపెనీ కూడా ఎంత ఇంపార్టెంటో ఎఫ్ఐలో, ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కంపెనీ కోడ్ ఏదైతే తీసుకుంటావో అదే యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కూడా కంట్రోలింగ్ ఏరియా కిందకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేఏఎన్కే, ఇక్కడ నెంబర్ ని సెటప్ చేసుకోవాలి. /n KANK. పెన్ 1 గ్రూప్స్, ఇక్కడ COIN ఉంది కదా, CO త్రూ పోస్టింగ్స్ ఫ్రమ్ FI, దీన్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నెంబర్ రేంజ్ ఇవ్వాలి.
బ్యాక్. ఇక్కడ ఏవైతే ఇవన్నీ కనబడుతున్నాయో ఇవన్నీ కూడా మనకి టేబుల్స్ లో ఉంటాయి అనమాట. టేబుల్స్ లో ఉంటాయి. దీన్ని సెలెక్ట్ చేసుకొని సిఓఎన్ ని ఎలిమెంట్ గ్రూప్ ఇక్కడ పైన ఉన్నది కిందికి వెళ్ళిపోతుంది. చూసారా 01 మనం సెలెక్ట్ చేసాం కదా, అది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఈ పైన ఉండేది కిందికి వచ్చేస్తుంది. FI టు సిఓకి క్యారీ ఫార్వర్డ్ అనమాట. ఈ సెటప్ ఇలా చేస్తాం. Ben1 controlling area for Ben1. CON CO through postings from M1. ఒకసారి సేవ్ చేయండి. ఓకే, సెకండ్ కాన్ఫిగరేషన్ కూడా కంప్లీట్. నెక్స్ట్ ఓకే ఈక్యూ /n ఓకే ఈక్యూ. చెప్పాను కదా మీకు యాక్చువల్స్ వేరియన్స్ అది ఇంపార్టెంట్ అని. ప్లాన్ యాక్చువల్ వేరియన్స్ అనేది ఇంపార్టెంట్. 0 ఉంది కదా, దీన్నే సెలెక్ట్ చేసుకొని సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వేరేది ఉంది కదా, అది తీసేసి మన కంపెనీది సెటప్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి 25 ఇక్కడ ఉంది. మన ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏది 2024 కదా, ఇక్కడ 25 ఉంది. 24 మనం క్రియేట్ చేసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ కాపీ అలౌడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ వాల్యూ డేట్, ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ MM అని ఉంటుంది. ఇది ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. ఎక్స్చేంజ్ రేట్ ఇది SAP వాళ్ళే ప్రీ డిఫైన్డ్ గా ఇస్తారు. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్స్ అటు యావరేజ్ రేట్ అని దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. వాల్యూ డేట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి. ఓకే, సేవ్ చేయండి. అప్పుడు బయటకు వస్తుంది. చూసారా, మనది కొత్తగా క్రియేట్ చేసుకున్నాం. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ కాపీ అలౌడ్ అంటే ప్రీవియస్ ఉన్న దాన్ని మనకు కాపీ అవుతుంది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని సర్చ్ చేసి తర్వాత ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ వెళ్ళండి. ఇక్కడ మీకు వేరియన్స్ అనేది కనబడుతుంది. బ్యాక్ వచ్చేయండి. తర్వాత 1 సెలెక్ట్ చేసి 0 సెలెక్ట్ చేసి ప్రాఫిట్ సెంటర్ సెలెక్ట్. ఇక్కడ న్యూ ఎంట్రీస్ ఫైనాన్షియల్ ఇయర్ లైన్ ఐటమ్ ఇక్కడ MM. ఇప్పుడు మీరు చూపించారు కదా స్టాండర్డ్ హైరార్కీ అనేది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే వర్సల్ లాక్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. సేవ్. ఓకే, ఒకసారి బ్యాక్ రండి. డేటా వాస్ సేవ్. వర్సల్ లాక్ కూడా తీసేయండి. నెక్స్ట్ ఓకే B2 /n ఓకే B2 మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు FS00లో చేసిన GLs ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడికి వచ్చి ఉంటాయి. చూడండి, ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ రెండు కూడా తీసుకోవాలి. ఓకే, ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి మనకి, రెంట్ అకౌంట్ నుంచి డిస్కౌంట్ అలౌడ్ వరకు తీసుకున్నాం. సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ మాత్రమే తీసుకోవాలి. ఎక్స్పెన్సెస్ కి నెంబర్ ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంది. ప్రైమరీ కాస్ట్ అండ్ కాస్ట్ రిడ్యూసింగ్ రెవెన్యూస్. నెక్స్ట్ ఇన్కమ్స్, ఇన్కమ్స్ ఏమున్నాయి, ఇంట్రెస్ట్ రిసీవ్ నుంచి క్యాష్ డిస్కౌంట్ రిసీవ్ వరకు ఉంది. రెవెన్యూస్ 11 సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్రియేషన్ ఆఫ్ ప్రైమరీ KA01 లేదంటే FS00 వెళ్తాం. ఇప్పుడు నువ్వు ఏవైతే ఇక్కడ 1, 11 ఇచ్చావో
అవి FS00 దగ్గర వెళ్ళాలి. చూడండి, ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ ఇవే నెంబర్స్ మీద FI టు CO కి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. సెలెక్ట్ చేసుకోవాలి, 2 టైమ్స్ ప్రెస్ చేయండి, చేంజెస్ కింద ఇక్కడ వస్తాయి. ఫస్ట్ సెలెక్ట్ చేసి ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ సేమ్ నెంబర్ వచ్చిందా, ఫైనాన్స్ ఇయర్ తీసుకోవాలి. ఇది ఎండ్ ఆఫ్ ది డే 9 ఎంతవరకైనా వెళ్ళిపోతుంది. లేదు మనకు 25 వరకు కావాలంటే 25 పెట్టుకోవచ్చు, 26 కావాలంటే 26 పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది నో నీడ్. మాస్టర్ డేటా చూడండి, రెంట్ అకౌంట్ ఏదైతే FI లో ఉందో అదే అకౌంట్ ఇక్కడ కూడా కనబడుతుంది. ఓకే, జస్ట్ ఇప్పుడు కేటగిరీ సెటప్ చేసుకున్నావు కదా, ఆ నెంబర్ ఇక్కడికి వచ్చి ఉంటుంది. 1 వచ్చిందా, ఇలా సెటప్ చేసుకొని ఇంకా రిమైనింగ్ అన్ని నో నీడ్. సో సేవ్ చేయాలి. FI టు CO కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాస్ట్ ఎలిమెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఇట్లా అన్ని చేసుకోవాలి. ఇలాగా నెక్స్ట్ ఇన్కమ్స్. ఇన్కమ్స్ కి ఏంటి 11 రెవెన్యూస్. ఇలా ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవి FI టు CO కి క్యారీ ఫార్వర్డ్ చేసాం. తర్వాత ఓకే B3. ఇప్పుడు మీరు చేసేటి చూసుకోవాలి, /n ఓకే B3. చూసారా, ఇప్పుడు ఏవైతే FI టు CO కి ఫార్వర్డ్ అయ్యాయో వాటన్నిటిని ఇక్కడ షో చేస్తుంది. బ్యాచ్ ఇన్పుట్ సెషన్. నెక్స్ట్ SM35 SM35. ఇప్పుడు చేసే ఏదైతే చేసి ఉంటావో ఆ 11 ట్రాన్స్ఫరేషన్ ఇక్కడ చూడండి వచ్చాయి. దీన్ని సెలెక్ట్ చేసుకుని ప్రాసెసింగ్ చేస్తాను. ఇక్కడ ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్. వన్ సెషన్ ట్రాన్స్ఫర్ టు బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్. ఓకే, అది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది అనమాట. ఒకసారి సేవ్ చేశారు. నెక్స్ట్ KA23 ఆల్ కాస్ట్ ఎలిమెంట్స్. ఈ విధంగా. సో దీన్నే చూడండి, కంట్రోలింగ్ ఏరియా, డేట్, కాస్ట్ ఎలిమెంట్స్, ఆల్ కాస్ట్ ఎలిమెంట్స్, ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్. దీన్నే కంట్రోలింగ్ ఏరియా క్రియేషన్, కాస్ట్ ఎలిమెంట్స్ క్రియేషన్ అనేది చెప్పుకోవడం జరిగింది. కంట్రోలింగ్ ఏరియా, కాస్ట్ ఎలిమెంట్స్. టుమారో మనకి కాస్ట్ సెంటర్స్ ఏ విధంగా చేయాలనేది టుమారో క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, క్లియర్ గైస్? నాకు తెలిసి FI కంటే CO కొంచెం ఈజీగా ఉంటుంది. 1 or 2 టైమ్స్ మీరు చూడాలి. 1 or 2 కంప్లీట్స్ మీరు చేశారంటే చాలా సింపుల్ అనిపిస్తుంది. CO టాపిక్స్ అనేది చాలా సింపుల్ అనిపిస్తుంది. ఓకేనా, క్లియర్ గైస్? సార్ Yes, sir. సిఓలో మనకి సేల్స్ పర్చేస్ ఉన్నాయా సార్? ఇప్పుడు మనకి అర్థమవుతుంది. ఏరియా వైజ్ గా ఏ విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ మనం తెలుసుకుంటాం. ఓకే,
తర్వాత మనకి బిజినెస్ ఏరియా వైజ్, ప్రోడక్ట్ వైజ్, ఓకే, కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేస్తాం, ఇవన్నీ ఉంటాయండి. ఓకే, మ్యాక్సిమం మనకి ఎఫ్ఐలో ఎక్కువగా ఉంటాయి వీటికి సంబంధించి. ఓకే, ఎఫ్ఐసిఓ అనేది కోర్సు మనకి రెండింటి మీద ఆల్మోస్ట్ ఎక్కువగా ఉంటాయి. కంట్రోలింగ్ మీద ఎక్కువ పట్టున్న వాళ్ళు కంట్రోలింగ్ మీద యూజ్ చేస్తారు ఎక్కువగా, సిఓ ఉన్న వాళ్ళని ఎక్కువ పిక్ చేసుకుంటారు. మ్యాక్సిమం ఎఫ్ఐ అనేది బ్యాక్గ్రౌండ్ లో కాన్ఫిగరేషన్స్ ఎక్కువగా చేయాలి కాబట్టి ఎఫ్ఐ అండ్ సిఓ ఎక్కువ ప్రాధాన్యత ఎఫ్ఐకి ఉంటుంది మార్కెట్ లో మీరు చూస్తున్నట్లయితే. ఓకే, యా, రిక్వైర్మెంట్ దానికి తగిన విధంగా సాఫ్ట్వేర్ ఎప్పుడు తయారు చేయరు. సాఫ్ట్వేర్ తయారు చేస్తే దానికి తగిన విధంగా ఆ క్లయింట్ యొక్క అకౌంట్స్ ని మనము ప్రిపేర్ చేసుకోవాలి. లేదు నాకు ఇలాగే కావాలి అంటే ఆ ఫీచర్స్ ఎస్ఏపీలో లేనప్పుడు అభ్యాపడితే కూర్చొని ఆ ఫీచర్స్ ని మనము కొత్తగా చేయించాలి. అది కూడా మీరు గమనించాలి. ఓకేనా, డన్. సో టుడే చూడండి, నిన్న మనం చేసామండి. నిన్న అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ క్లియర్ కట్ గా డిస్కస్ చేసాం. ఓకే, సో ఇక్కడ ఏవైతే అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ ఉన్నాయో వీటిని క్లియర్ గా మనము లైక్ క్రియేట్ చేసాం, ఎంట్రీస్ పాస్ చేసాం, తర్వాత FB L1 లో వెళ్ళి చెక్ చేసాం. ఇప్పుడు FB L1 లో ఉన్న వెండర్ లైన్ డిస్ప్లే ఏవైతే పెండింగ్ ఇన్వాయిసెస్ ఉంటాయో వాటిని టుడే వచ్చేసి మనము క్లియర్ చేయాలి. టుడే మనము క్లియర్ చేయాలి. FB60లో మనము ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. F-53 వెండర్ పేమెంట్ చేస్తాం. ఎన్ని రకాలుగా చేయొచ్చు పేమెంట్స్ అంటే 3 రకాలుగా చేయొచ్చు. ఒకటి స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ అని 3 రకాలుగా చేయొచ్చు. అసలు ఏంటి సార్ ఈ మూడిటికి మీనింగ్ అని మీకు డౌట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఒక ఇన్వాయిస్ నువ్వు 10,000 రూపీస్ పాస్ చేసావు. ఆ 10,000 అమౌంట్ ని అట్ ఏ టైం క్లియర్ చేయడం. సింగిల్, ఓకే, 10,000 అమౌంట్ ని టోటల్ అమౌంట్ ఒక్కసారి క్లియర్ చేయడం, వన్ టైం. దీన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. పెండింగ్ అమౌంట్ ఏమి లేకుండా ఎంత అమౌంట్ ఉంటే 1 lakh కావచ్చు, 50,000 కావచ్చు, ఎంత ఉంటే అంత టోటల్ ఒకేసారి క్లియర్ చేయడాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. తర్వాత పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి. 10,000, ఓకే, సో 10,000 ఇక్కడ 20,000, టోటల్ వాల్యూ ఎంత 40,000. ఓకే, ఈ 40,000 లో 2 ఇన్వాయిసెస్ అట్ ఎ టైం క్లియర్ చేయొచ్చు. లేదు మనకి 40,000 లో 35,000 క్లియర్ చేయాలి. 35,000 క్లియర్ చేయాలి. అప్పుడు 35,000 క్లియర్ చేయాలి అంటే 3 ఇన్వాయిస్ లింక్ అవుతాయా అవ్వవా? లింక్ అవుతావా? 2 ఇన్వాయిసెస్ పూర్తిగా క్లియర్ అయిపోతాయి. ఒక ఇన్వాయిస్ లో హాఫ్ పేమెంట్ క్లియర్ చేయాలి. దీన్నే పార్షియల్ క్లియరింగ్ అంటారు. నేను చెప్పిన లాజిక్ అర్థమైందమ్మా గైస్? లాజిక్ అర్థమైందా? ఎస్ సార్. ఓకే, లేదు సార్, మళ్ళీ 10,000, 20,000, టోటల్ ఎంత 40,000. ఓకే, ఈ 40,000 నేనేం చేస్తున్నానంటే అట్ ఎ టైం క్లియర్ చేయకుండా ఈ 40,000 లో 35,000 మాత్రమే పే చేస్తున్నాను. రిమైనింగ్ 5,000 అనేది పెండింగ్ బ్యాలెన్స్ అలాగే ఉండాలి. ఏ ఇన్వాయిస్ లో పెండింగ్ ఉండాలి? 1 లో ఉండాలా, 2 లో ఉండాలా అనేది నీ చాయిస్. సో 2 ఇన్వాయిస్లు అయితే క్లియర్ అవుతాయి. క్లియర్ గా 20,000 క్లియర్ అయిపోతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి క్లియర్ అవుతుంది. ఏదో ఒక దాంట్లో 5,000 మాత్రం మిగులుతుంది. దీన్నే పార్షియల్ క్లియరింగ్ అంటారు. ఇలా అని చూపిస్తాను. తర్వాత ఇప్పుడు 5,000 మిగిలిందని చెప్పాను కదా, ఇక్కడ 5,000 మిగిలి ఉంటుంది కదా. ఈ 5,000లో ఒక 2,000 క్లియర్ చేయొచ్చు. దీన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. ఆ 2,000 లో మళ్ళీ 1,000 క్లియర్ చేయొచ్చు. దాన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. ఆ 1,000 లో మళ్ళీ 500 క్లియర్ చేయొచ్చు. ఇది రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. ఇప్పుడు 10,000 ఉంది, 10,000 లో హాఫ్ క్లియర్ చేయొచ్చు 5,000. ఈ 5 లో మళ్ళీ హాఫ్ చేయొచ్చు 2,500. అట్లా మనకి హాఫ్ అమౌంట్ క్లియర్ చేసేదే రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. ఈ అమౌంట్స్ క్లియర్ అవ్వాలి అంటే మనం బ్యాక్ ఎండ్ లో టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఎవరికి? వెండర్స్ కి, కస్టమర్స్ కి ఒకటే ఉంటది. OB-A3లోకి వెళ్ళి మనం ఒక టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే ఈ అమౌంట్స్ క్లియర్ అవుతాయి, లేకపోతే అవ్వవు. గుర్తుపెట్టుకోండి.
సో ఇప్పుడు ఎస్ఏపి ఓపెన్ చేసి వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే నిన్న ఇన్వాయిసెస్ ఉన్నాయి కదా, ఆ పెండింగ్ ఇన్వాయిసెస్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి టీ కోడ్ ఏంటి, లైక్ ABL1 మన పెండింగ్ ఇన్వాయిసెస్ ఏమున్నాయో చెక్ చేసుకోవాలి. మన కంపెనీ కోడ్ ఇవ్వాలి WEN1. తర్వాత నిన్న మన కంపెనీ కోడ్ ఇచ్చాం కదండి, ఇక్కడ చూడండి మన కంపెనీ కోడ్ లేదు, మనది ఇక్కడ ఇచ్చుకోవాలి, లేకపోతే మనకి రావు, లేకపోతే అందరికి వస్తాయి. టాటా ఐటీ సొల్యూషన్స్ ఎగ్జిక్యూట్. నిన్న ఎన్ని ఇన్వాయిసెస్ ఉన్నాయి, 2 ఇన్వాయిసెస్ ఉన్నాయి, 1,50,000 ఉంది. చూడండి నిన్న బెల్ ఐకాన్ కనబడింది, ఈరోజు ఇలా కనబడుతుంది ఓవర్ డ్యూ. బెల్ ఐకాన్ ఉంటే నార్మల్, ఓవర్ డ్యూ ఉంటే ఇలా. ఓకే, సో ఇప్పుడు 2 ఇన్వాయిసెస్ ఉన్నాయండి. నేను మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తానండి. ఎక్కడికి వెళ్ళాలి, మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే ఈ సెషన్ ఇలాగే పెడుతున్నా, FB60కి వెళ్తున్నా. ఓకే, FB60లో నేను ఇన్వాయిసెస్ పాస్ చేస్తున్నాను టాటా మీద. మళ్ళీ 1 lakh ఇస్తున్నా. సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వెళ్ళండి, FB11 వెళ్ళి లిస్ట్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఓకే, చూసారా 18 నిన్న ఇన్వాయిసెస్ 2 ఉన్నాయి, ఈ రోజు ఇన్వాయిస్ 1 ఉంది. ఇక్కడ బెల్ ఐకాన్ కనబడుతుందా, ఇది డ్యూ లో ఉందని అర్థం. ఇప్పుడు ఇక్కడ 3 ఇన్వాయిస్లు ఉన్నాయండి, ఇక్కడ 3 ఇన్వాయిస్లు ఉన్నాయి. నేను ఇక్కడ 50,000 ఉంది కదా, ఆ అమౌంట్ క్లియర్ చేయాలనుకుంటున్నా. టోటల్ అమౌంట్ పెండింగ్ ఏం లేదండి, పెండింగ్ ఏం లేకుండా టోటల్ అమౌంట్ 50,000 అట్ ఎ టైం నేను క్లియర్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు టీ కోడ్ ఏంటి మనకి, F-53 F-53లకు వెళ్ళాం. క్లాస్ F-53 చూడండి, పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్ టుడే డేట్ ఇవ్వాలి. KZ పేమెంట్ క్లియర్ చేస్తున్నామంటే KZ, వెండర్ డాక్యుమెంట్ KR, వెండర్ పేమెంట్ KZ గుర్తుపెట్టుకోండి. రెఫరెన్స్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. వెండర్ పేమెంట్ బ్యాంక్ SBI HDFC బ్యాంక్ ఏదో ఒకటి తీసుకోండి. అమౌంట్ ఎంత, 50,000. వాల్యూ డేట్ ఇచ్చాడా లేదా చూద్దాం. టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్, పర్సన్ ఎవరు, టాటా. ఇప్పుడు ఇన్వాయిస్ పోస్ట్ అవుతుందా లేదా గమనించండి. ఎంటర్ ఏమంటుంది ఇక్కడ, ఇన్ కంపెనీ కోడ్ WEN1 ద నెంబర్ రేంజ్ N3 ఈస్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2024. ఇప్పుడు మనము డాక్యుమెంట్ నెంబర్స్ క్రియేట్ చేసామండి. డాక్యుమెంట్ నెంబర్స్ డాక్యుమెంట్ టైప్స్ లో నెంబర్ రేంజెస్ క్రియేట్ చేసాం. అక్కడ మనం ఏం చేసాము, KR కి DR కి SA కి ఈ మూడింటికి నెంబర్ రేంజ్ ఇచ్చాం. వెండర్ పేమెంట్ కి ఇవ్వలే, కస్టమర్ పేమెంట్ కి ఇవ్వలేదు, కాబట్టి ఇక్కడ నెంబర్ రేంజ్ ఇవ్వండి అంటుంది. ఇక్కడ N3 ఉంది, ఇక్కడ ఏముంది N3. సో ఇక్కడ N3 అని ఇచ్చారు, కొన్ని సిస్టమ్స్ లో మార్చినారు అనమాట. ఓకే చూడండి N3. ఓకే, ఇప్పుడు N3 వెళ్ళి నేను నెంబర్ రేంజెస్ ఇవ్వాలంటే టీ కోడ్ ఏంటి గ్లోబల్ సెట్టింగ్స్ లో చెప్పండి. OBD4 FBN1
FBN1 వెరీ గుడ్. ఒకసారి శ్రీనివాస్ FBN1 లో ఓకే KZ కి నెంబర్ రేంజ్ ఎంతుందో చూడు. ఇక్కడ N3 అని ఇచ్చారు, N3 అని ఉండదు. ఓకే ఒకసారి నీ దాంట్లో చూడు. FBN1 KZ కి చూడు, KZ కి సరే ఇప్పుడు స్క్రీన్ షేర్ అయ్యానా? అవసరం లేదు, జస్ట్ నువ్వు చూడు. ఓకే FBN1 లోకి వెళ్ళి లేదంటే డాక్యుమెంట్ టైప్స్ ఉంది కదా, డాక్యుమెంట్ టైప్స్ లోకి వెళ్ళు. డాక్యుమెంట్ టైప్స్ టీ కూడా ఏంటి? OBD4. OBD4 కాదు, OBA4 చెప్పాలి. OBA7 సార్ సార్. డైరెక్ట్ గా ఇవ్వచ్చు కదా సార్. OBA7 చూడు. సార్ నాకు నెట్ స్లో ఉంది సార్. ఎవరు ఉన్నారమ్మా స్క్రీన్ ముందర? స్క్రీన్ ముందర ఎవరు ఉన్నారా? ఎస్ సార్. ఆ Anyone? రోజు మీరు N3 ప్లేస్ లో 19 పెట్టమన్నారు సార్. 19 నాకు వేరే సర్వర్ నుంచి ఇట్లా మనకి మీ చేంజ్ దాంట్లో- చేస్తున్నారు అని. మీ దాంట్లో ఎంత OBG చూడండి, డాక్యుమెంట్ టైప్స్ లోకి వెళ్ళి. ఓకే ఓకే సార్, ఒక్క నిమిషం. ఎవరైనా సిస్టమ్ ముందర ఉంటే చూడండి, డాక్యుమెంట్ టైప్స్ OBA7 లోకి వెళ్ళి అక్కడ నెంబర్ ఎంత ఉంది KZ ఓపెన్ చేయండి. KZ ఓపెన్ చేసి నెంబర్ ఎంత ఉందో చూడండి. ప్రాపర్టీస్ లో నెంబర్ రేంజ్ ఉంటుంది. చూడండి OBA7 ఇక్కడ పొజిషన్ KZ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి నెంబర్ రేంజ్ N3 కాకుండా ఏముందో చూడండి. నా ల్యాప్టాప్ నెంబర్ రేంజ్ 15 ఉంది సార్. 15 15 15 ఎంత? మిగతా వాళ్ళది మా మిగతా వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా? ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా సిస్టమ్ దగ్గర ఉంటే చూడండి నెంబర్ రేంజ్ ఎంత ఉందో. ఓకే ఓకే ఒక్కొక్క దాంట్లో ఒక రకం ఉంటుంది, చూద్దాం ఇది పడుతుందో లేదా. ఒకసారి N3 వేస్తున్నాను చూద్దాం. ఆల్మోస్ట్ N3 అని రాదు. 15 ఉందా? 15 మార్చి ఒకసారి సేవ్ చేద్దాం. KZ 15 కదా? అవును సార్. ఒకసారి చూద్దాం. 15 ఇస్తున్నా. 2024 ఇక్కడ 3000 వరకు తీసుకున్నాం. 1000, 2000, 3000. ఇక్కడ 3001 నుంచి తీసుకున్నాం. 4000. సార్ ఇప్పుడు OBA7 డైరెక్ట్ గా చేయొచ్చు కదా సార్. ఇప్పుడు 15 ఉంది, పక్కన నెంబర్ రేంజెస్ ఉంది కదా సార్, దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్ అయిన చేయొచ్చు కదా. ఏది ఇప్పుడు చేసింది అక్కడి నుంచే కదా, డైరెక్టే కదా. OBA7 లో చూడు నెంబర్ చూడమని చెప్పిన అంతే. ఓకే 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 ఎర్రర్లోకి వెళ్ళండి. F-53 చూడండి. నెక్స్ట్ ఏముంటుంది? an entry in field item text is not permitted. టెక్స్ట్ అవసరం లేదండి. నెక్స్ట్ ఏముంటుంది? the entry FBN1 is missing in table T0433. ఓకే దీనికి గల సొల్యూషన్ ఏంటి అంటే, ఎలా తెలుస్తుంది దీనికి ఇదే సొల్యూషన్ అంటే? చేయగా మీకు తెలుస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్ OBA3లోకి వెళ్ళి ఒక టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే ఒక టాలరెన్స్ గ్రూప్
/n OBA3. ఎందుకు అంటే ఒక కస్టమర్ కి ఒక వెండర్ కి లిమిట్ ఎంత వరకు ఇవ్వాలి అని అర్థం. FB N1 టాలరెన్స్ గ్రూప్ కూడా N1 ఇచ్చుకోండి. టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ ఆర్ కస్టమర్. ఇక్కడ పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ 100 రూపాయలకు 5 రూపీస్ తక్కువ ఉన్నా, 100 రూపాయలకు 5 రూపీస్ ఎక్కువ ఉన్నా 100 రూపాయలు అయ్యే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. నో నీడ్. సేవ్. ఇప్పుడు ఈ N1 అనే దాన్ని ఎక్కడ ఇవ్వాలా అంటే మీరు నిన్న క్రియేట్ చేశారండి. ఇక్కడ వెండర్స్ క్రియేట్ చేశారు కదా XK01 లో. వాళ్ళకు బ్యాక్ ఎండ్ లో వెళ్ళి వెండర్ మాస్టర్ చేంజెస్ XK02 ఇక్కడికి వెళ్ళి ఆ FBN1 ఏదైతే ఇచ్చున్నావో టాలరెన్స్ గ్రూప్ బ్యాక్ ఎండ్ లో సెట్ చేయాలి. 100 మంది వెండర్స్ ఉన్నా అందరికి ఒకటిసారి సెట్ చేయాలి, లేకపోతే నీకు ఎంట్రీ పాసిబుల్. ఇప్పుడు XK02 లోకి వెళ్ళాం. టాటా ఐటీ సొల్యూషన్స్ సెలెక్ట్ చేయి. ఎంటర్ 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 ఎంటర్. ఇక్కడ ఇవ్వాల పేమెంట్ టర్మ్స్ దగ్గర N1. ఇలా నువ్వు 100 మంది వెండర్స్ ఉంటే 100 మందికి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎంట్రీ పేమెంట్ క్లియర్ అవ్వదు. 80 తీసుకున్నావు. నెక్స్ట్ జాను తీసుకో. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రెష్ గా వేయాలి ఎంట్రీ. F-53. ఇప్పుడు ఎంట్రీ పాస్ అవుతుందో లేదో చూడండి. టెక్స్ట్ కూడా అవసరం లేదు కదా. ఎంటర్. వచ్చిందా ఎంట్రీ? లోపలికి వెళ్ళామా? ఎస్. అక్కడ N3 కాదమ్మా, అక్కడ మీరు మార్చుకోండి. 15 ఈజ్ కరెక్ట్. ఓకేనా? సో చూడండి, ఎవరో నా దాంట్లో ఏం చేశారంటే ఎవరో మార్చారు. అట్లా చెక్ చేసుకోవాలా వేరే సర్వర్లో. ఇప్పుడు చూడండి మా 2001, 2002, 2003 3 ఇన్వాయిస్లు వచ్చాయి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్ని 3 ఉన్నాయి. డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. ఒకటే మన అమౌంట్ బయట ఇచ్చాం. ఓకే. యాక్చువల్గా అమౌంట్ ఎంటర్డ్ 50,000, అసైన్డ్ 2,50,000, 2,50,000, నాట్ అసైన్డ్ 2 lakhs. ఇప్పుడు ఇక్కడ 0 రావాలా. ఈ 2 అమౌంట్లు మ్యాచ్ అయిపోయి ఇక్కడ 0 రావాలా. సో అప్పుడు ఈ 3 యాక్టివ్ లో ఉన్నాయి ప్రజెంట్. మనది ఏ అమౌంట్ క్లియర్ చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ యాక్టివ్ లో పెట్టి రిమైనింగ్ అమౌంట్లు ఇన్యాక్టివ్ లో మార్చాలి. అప్పుడు ఈ 1 lakhs మీద క్లిక్ చేయండి. బ్లాక్ కలర్ గా మారిపోతుంది. దీని మీద 2 times ప్రెస్ చేయండి. బ్లాక్ కలర్ గా మారిపోతుంది. ఇక్కడ చూడండి, అమౌంట్ ఎంటర్డ్ 50, అసైన్డ్ 50, నాట్ అసైన్డ్ 00. ఇక్కడ చూసారా, స్టాండర్డ్, పార్షియల్ అమౌంట్, రెసిడ్యువల్ అమౌంట్. ఈ 3 ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చేసేది స్టాండర్డ్ అంటే 50,000 మాత్రమే టోటల్ అమౌంట్ క్లియర్ చేస్తున్నాం. ఇప్పుడు సేవ్ చేయండి. డాక్యుమెంట్ 3001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు ఆ అమౌంట్ క్లియర్ అయిందా లేదా అంటే FBL1 వెళ్ళి చెక్ చేయాలి. ఒకసారి లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్. క్లియర్ అయిందా? 50,000 క్లియర్ అయింది. ఓన్లీ 2 lakhs కనబడుతుంది. నీ క్లియర్ అయింది చూడాలి అంటే ఎక్కడ వెళ్ళాలి? బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ ఐటమ్స్ కాకుండా క్లియర్డ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లియర్డ్ ఐటమ్స్ లోకి వచ్చి టుడే డేట్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్. చూసారా, 50,000. KR అంటే వెండర్ డాక్యుమెంట్, KZ అంటే వెండర్ పేమెంట్. 50,000, 50,000. అక్కడ రెడ్ కలర్ లో ఉండేటి ఇక్కడ గ్రీన్ కలర్ మారిపోతాయి. ఓకే, మళ్ళీ బ్యాక్. మళ్ళీ ఓపెన్ ఐటమ్స్ లో సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు 2 lakhs ఉందండి. ఈ 2 lakhs లో 1,50,000 క్లియర్ చేయాలి. ఒక ఇన్వాయిస్ పూర్తిగా క్లియర్ అవుతుంది, ఒక ఇన్వాయిస్ హాఫ్ అమౌంట్ క్లియర్ అవుతుంది. దాన్నే పార్షియల్ క్లియరింగ్ అంటారు. పార్షియల్ క్లియరింగ్ చూద్దాం. మళ్ళీ F-53కి వెళ్ళండి.
పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్. ఓకే, డాక్యుమెంట్ డేట్, రెఫరెన్స్ నెంబర్, వెండర్ పేమెంట్, బ్యాంక్ డీటెయిల్స్. ఇప్పుడు 1,50,000 ఇస్తున్నా అమౌంట్. చూడండి మా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1 ఉంది. అమౌంట్ ఎంటర్డ్ 1,50,000, అసైన్డ్ 2 lakhs, నాట్ అసైన్డ్ 50,000. డాక్యుమెంట్ చూడండి 2 ఉంది, 3 ఉంది. ఎక్కడ ఉన్నాయి ఇవి? వెండర్ లైన్ డిస్ప్లే ఉన్నాయి కదా, ఇక్కడ ఏవైతే కనబడుతున్నాయో యాజ్ ఇట్ ఈస్ గా అవే అక్కడ కనబడతాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ పార్షియల్ అమౌంట్ ఉంది, పార్షియల్ అమౌంట్ దగ్గర క్లిక్ చేయండి. పార్షియల్ అమౌంట్ క్లిక్ చేస్తానే ఇక్కడ నెట్ అమౌంట్ ఏదైతే ఉందో అవే అమౌంట్లు ఇక్కడ కూడా చూపిస్తాయి. ఓకే, ఈ రెండిట్లో 2 lakhs 2002 నా క్లియర్ చేయాలనుకుంటున్నావా, 2003 నా? ఈ రెండిట్లో ఒకటేమో ఫుల్ గా క్లియర్ అయిపోతుంది, మరొకటేమో హాఫ్ అమౌంట్ మిగిలిపోతుంది. ఓకే, 2002 ఇది మొత్తం క్లియర్ అయిపోయినాయి, డోంట్ వరీ. 2003 ఉంది కదా, దీంట్లో హాఫ్ అమౌంట్ క్లియర్ అవ్వాలి. అప్పుడు ఈ 1 lakh ఉంది కదా, దీని మీద 2 times ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా -50,000 లెస్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 1,50,000, 2 lakhs, ఇక్కడ 50 పెండింగ్ చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 times ప్రెస్ చేసే అనుకో ఆటోమేటిక్ గా 50,000 వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి అమౌంట్ ఎంటర్డ్ 1,50,000, అసైన్డ్ 1,50,000, నాట్ అసైన్డ్ 00. సేవ్. ఇక్కడ ఒకసారి మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి టెక్స్ట్ చూద్దాం. సేవ్. క్లియర్ అయిపోయిందా? డాక్యుమెంట్ 3002 వాస్ పోస్టెడ్ ఇన్ కంప్లీట్. ఇప్పుడు FB L1 వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు డిఫరెన్స్ ఏం కనబడుతుంది? రిఫ్రెష్. చూసారా, ఓన్లీ 50,000 మాత్రమే కనబడుతుంది. ఓకే, సో KZ 50,000, 2003 1 lakh. ఎందుకు ఇక్కడ 1 lakh కనబడుతుందమ్మా? 15 కదా కనబడాల్సింది, ఎందుకు 1 lakh కనబడుతుంది? చెప్పండి. 2002 అనేది టోటల్ గా క్లియర్ అయిపోయింది. ఓకే, 2003లో 1 lakh లో 50,000 కట్టాం, ఇంకా 50,000 పెండింగ్ ఉంది కాబట్టి అది అలాగే స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఆ 50,000లో నేనేం చేస్తానంటే 50,000లో 20,000 కడతా. రెసిడ్యువల్ క్లియరింగ్, పార్షియల్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు రెసిడ్యువల్ క్లియరింగ్ చేద్దాం. మళ్ళీ F-53కి వెళ్ళండి. చాలా బాగుంటది అర్థం చేసుకుంటే. ఇప్పుడు వచ్చేసి 20,000 వేస్తున్నా, 50,000లో 20,000 వేస్తున్నా. చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 20,000, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 30,000. ఇప్పుడు అమౌంట్ అనేది 1 lakh లో తగ్గించాలా, 50,000 లో తగ్గించాలా, దేంట్లో తగ్గించాలండి? 50,000 లో. 50,000 సార్. KR లో అమౌంట్ ఉందా, KZ లో అమౌంట్ ఉందా? ఇప్పుడు రిమైనింగ్ 50,000 అనేది KZ సార్, KZ. KZ లో ఉందా? KR ఎట్లా ఉంటుందండి KZ లో అమౌంట్? చెప్పండి స్వామి, వీడియో ఆఫ్ చేయండి. ఇప్పుడు KR అనే ఇన్వాయిస్ 1 lakh ఉంది. ఆ 1 lakh లో మనం 50,000 క్లియర్ చేసాం. ఓకేనా, ఇంకా రిమైనింగ్ 50,000 అనేది KR లోనే ఉంటది, KZ లో కాదు. ఓకే స్వామి, వీడియో ఆఫ్ చేయండి. చేస్తున్నాను. సార్ KR అంటే ఇన్వాయిస్, KZ అంటే పేమెంట్. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టాండర్డ్ కాకుండా, పార్షియల్ కాకుండా రెసిడ్యువల్ క్లియరింగ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ 2 times ప్రెస్ చేయండి. రెసిడ్యువల్ ఐటమ్స్ లో జస్ట్ ప్రెస్ చేయండి స్పీడ్ గా. ఆటోమేటిక్ గా 30,000 లెస్, -30,000 ఆటోమేటిక్ గా అదే వచ్చేసి అమౌంట్ 20,000, అసైన్డ్ 20,000, నాట్ అసైన్డ్ 00. సేవ్. 2 times ప్రెస్ చేయండి, మధ్యలో టెక్స్ట్ తీసుకోండి, సేవ్. ఇప్పుడు వెళ్ళి FB L3 వెళ్ళి చూడండి, లిస్ట్ రిఫరెన్స్. ఓన్లీ KZ వాల్యూ మాత్రం మిగిలింది 30,000.
ఇది కూడా టోటల్ దీంట్లో మళ్ళీ ఆఫ్ చేయొచ్చు, లేదంటే టోటల్ గా చేసేయచ్చు. టోటల్ గా చేసేద్దాం. చూసారా, అమౌంట్ ఎంటెడ్ 30,000, అసైన్డ్ 30,000, నాట్ అసైన్డ్ 0,0. సేవ్. టోటల్ అమౌంట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు FBL3 వెళ్తే L1 Lలోకి వెళ్తే 0, ఏముండవు, నో ఐటమ్స్ సెలెక్టెడ్. ఇప్పుడు క్లియర్ ఏంటని ఎక్కడ ఉంటాయి? క్లియర్డ్ ఐటమ్స్ లో ఉంటాయి. ఇక్కడ వెళ్ళి చూడండి. KR KZ KR KZ KR KZ. ఓకే, ఇలా ఈ విధంగా మనము వెండర్ మాన్యువల్ పేమెంట్ క్లియరింగ్ ఎలా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం చేసింది మాన్యువల్ క్లియరింగ్ చేసాం. ఏపీపీలోకి వెళ్ళిన తర్వాత ఒక 100 ఇన్వాయిస్లు ఉన్న ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ చేస్తాం. సో ఎస్ఏపిలో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. 100 ఇన్వాయిస్లు ఉన్నా 1000 ఇన్వాయిస్లు ఉన్నా సింగిల్ క్లిక్ తో క్లియర్ చేయగలుగుతాం. ఆ ఫెసిలిటీ కూడా ఎస్ఏపిలో ఉంది. సో ఇప్పుడు మనకి ఓన్లీ ఫర్ మాన్యువల్ పేమెంట్ ఎలా చేయాలి, దానిలో స్టాండర్డ్ క్లియరింగ్ ఎలా చేస్తాం, రెసిజువల్ క్లియరింగ్ ఎలా చేస్తాం, తర్వాత మనకి పార్సల్ క్లియరింగ్ ఎలా చేస్తాం అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఓకే, సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయో దీంట్లో ఎనీవన్? ఈ అమౌంట్స్ క్లియర్ అవ్వాలి అంటే టాలరెన్స్ గ్రూప్ లోకి వెళ్ళి OBA3లోకి వెళ్ళి నువ్వు క్రియేషన్ చేయాలి. టాలరెన్స్ గ్రూప్ వెండర్స్ కి కస్టమర్స్ కి ఇద్దరికి వస్తుంది, ఇది వర్తిస్తుంది. ఇది చేస్తేనే, ఇది చేసి నువ్వు బ్యాక్ ఎండ్ లో XK02లోకి వెళ్ళి వెండర్స్ కి అది నువ్వు అసైన్ చేస్తేనే అమౌంట్లు క్లియర్ అవుతాయి. లేదు అంటే అమౌంట్లు క్లియర్ అవ్వవు, గమనించాలి. ఓకేనా? ఎనీవన్? ఎనీ డౌట్స్ మా? ప్లీజ్ కన్ఫర్మ్. సబ్జెక్ట్ వినే కొద్ది చాలా బాగుంటుంది మా. యా, చెప్పండి బ్రదర్. నో సార్ అంటున్నా సార్. యా యా, రిమైనింగ్ మా, రిమైనింగ్. స్వామి మీ క్లియర్ అయిందా స్వామి? ఒకసారి ఫోన్ చేశారా బాబుకి? ఎస్ సార్, క్లియర్ అయింది. ఏం జరిగింది? ఎక్కడ ఇష్యూ అయింది స్వామి?